హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఒక స్పెషల్ రెసిపీ అండి. సో మీతో షేర్ చేద్దామని చెప్పి వీడియో చేస్తున్నాను. ఎగ్లెస్ కేక్స్ అండి, స్పంజ్ కేక్, కప్ కేక్స్ ఎక్సలెంట్గా వస్తాయి. మీరు హ్యాపీగా ఇంట్లో చేసి కిడ్స్కి పెట్టచ్చు. మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు. అంత డెలీషియస్గా వచ్చాయి కప్ కేక్స్. రెసిపీలోకి వెళ్ళిపోదాము. ముందు నేను కొంచెం షుగర్ని పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. సో నేనేంటంటే కొంచెం ఎక్కువే పౌడర్ చేసుకున్నాను. నెక్స్ట్ టైం చేసినప్పుడు కూడా యూజ్ అవుతుందని చెప్పి ఇప్పుడు ఒక 50 grams బటర్ తీసుకున్నాను. దాన్ని కొంచెం కరిగిన తర్వాత ఒక 2 tablespoons ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకుని రెండు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేను కొద్దిగా కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నానండి. ఇది ఆప్షనల్, మీ దగ్గర ఉంటే తీసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసి ఈ కండెన్స్డ్ మిల్క్ పోర్షన్ మీరు షుగర్ వేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను 1/4 గ్లాస్ కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను. ఇన్ కేస్ మీ దగ్గర కండెన్స్డ్ మిల్క్ లేకపోతే ½ కప్ షుగర్ తీసేసుకోవచ్చు అనమాట. నేను 1/4 కప్ కండెన్స్డ్ మిల్క్, 1/4 కప్ షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం తీసుకున్న బటర్, ఆయిల్, కండెన్స్డ్ మిల్క్, షుగర్ అన్నీ బాగా కలిసేటట్టుగా బీట్ చేసుకోవాలండి. ఇది నేను జస్ట్ గరిటెతోనే బీట్ చేస్తున్నాను. దీనికి బీటర్ ఏం అవసరం లేదు. జస్ట్ మన దగ్గర హ్యాండ్ బీటర్ ఉన్నా కూడా దాంతో కూడా బీట్ చేసుకోవచ్చు. ఇది మీరు బాగా బీట్ చేసుకుంటే మంచి క్రీమ్ టెక్స్చర్ వస్తుందండి. సో క్రీమ్ టెక్స్చర్ వచ్చేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 minutes పడుతుందండి. నీట్గా కంప్లీట్గా బీట్ చేసుకుంటే మీకు క్రీమీ టెక్స్చర్ వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇది మంచిగా క్రీమ్ టెక్స్చర్ వచ్చినాక, ఇందాక నేను ఏ కప్తో అయితే షుగర్, అట్లానే ఏ కప్తో అయితే కండెన్స్డ్ మిల్క్ తీసుకున్నానో అదే కప్పుతో నేను ఫ్లోర్ తీసుకున్నాను. మైదా పిండి 1 కప్, సేమ్ అదే గ్లాస్తో తీసుకున్నాను. దాన్ని నేను జల్లెడతో జల్లించుకుంటున్నానండి. జల్లించేసుకున్నాను. ఏదైతే మనము బటర్, ఆయిల్ బౌల్ తీసుకున్నామో అదే బౌల్లో డైరెక్ట్గా బ్యాటర్ రెడీ చేసుకుంటున్నాను. తర్వాత ఒక ½ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకున్నాను. ఒక ½ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను. అన్నీ కలిపి మిక్స్ చేసుకోవాలి ఇవన్నీ కూడా. బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఇది ఏంటంటే డ్రైగా ఉంది కాబట్టి మనం కలుపుకుంటూ కాసిన పాలు పోసుకొని మిక్స్ చేసుకోవచ్చండి. నాకు ఆల్మోస్ట్ ఒక ½ కప్ పైనే మిల్క్ పోసుకున్నా. నేను మిల్క్ పోసుకుంటూ కన్సిస్టెన్సీ చూసుకుని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం లాస్ట్లో అంటే బాగా బ్యాటర్ మిక్స్ అయిపోయిన తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బబుల్స్ లేకుండా నీట్గా బ్యాటర్ని మిక్స్ చేసుకోవాలి. ఇది కొంచెం టైం పడుతుందండి, ఒక 5 minutes పడుతుంది. మీరు స్లోగా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. మళ్ళీ మిల్క్ పోసుకుంటున్నాను. మొత్తం నాకు ½ కప్ వరకు మిల్క్ పడ్డాయండి. సో ఇప్పుడు ఈ మిల్క్ పోసుకుని మిక్స్ చేసుకునేటప్పుడు నేను కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా యాడ్ చేశాను. ఇప్పుడు నేను ఇందులో వెనిలా ఎసెన్స్, ఇది సింథటిక్ ఎసెన్స్ అండి, మనకి అన్ని స్టోర్స్లో దొరుకుతాయి ఫ్లేవర్స్. సో ఈ వెనిలా ఫ్లేవర్ కొంచెం ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే చాలు, మనకు ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి బాగా మంచిగా కలిసిపోయింది, లమ్స్ ఏం లేకుండా. ఇప్పుడు కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ, అంటే కట్ అండ్ ఫోల్డ్ అనేది ట్రెడిషనల్ కేక్ మేకింగ్లో యూజ్ చేసే మెథడ్ అండి. సో మనం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి బబుల్స్ లేకుండా. మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇదిగోండి ఈ టీ కప్స్లో నేను
లోపల ఆయిల్తో గ్రీస్ చేశాను కప్ మోల్డ్స్ అన్నీ కూడా. గ్రీస్ చేసిన వాటిల్లో ఇప్పుడు నేను బ్యాటర్ ఫిల్ చేస్తున్నాను. మనం బ్యాటర్ నేను ఒక్కొక్క కప్లో 2 స్పూన్స్తో ఫిల్ చేస్తున్నానండి. సో ఇలా ఫిల్ చేస్తే నాకు 9 కప్స్లో బ్యాటర్ ఫిల్ అయింది. ఈ లోపల ఏం చేస్తున్నానంటే కుక్కర్ని ప్రీ హీట్ చేసుకుని నేను కప్ కేక్స్లో మౌల్డ్స్లో ఈ బ్యాటర్ని ఫిల్ చేస్తున్నాను. కేక్ బ్యాటర్ని ఒక్కొక్క కప్లో 2 స్పూన్స్ వరకు పట్టిందనమాట. బ్యాటర్ మనం ఫిల్ చేసినాక బబుల్స్ లేకుండా కప్ని ట్యాప్ చేసుకోవాలండి. కొంచెం ట్యాప్ చేసుకుంటే బ్యాటర్ అన్నది సెటిల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు నేనేం చేశానంటే గార్నిషింగ్ పైన చాకో చిప్స్తో గార్నిషింగ్ చేశాను. మీకు నచ్చినవి మీరు వేసుకోవచ్చు ఏవైనా సరే. నేను ఇక్కడ చాకో చిప్స్ వేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు చాకో చిప్స్ అన్నీ ఫిల్ చేసినాక ఆల్రెడీ ప్రీ హీట్ చేసున్న కుక్కర్లో స్టాండ్ అడుగున నేను ఒక స్టాండ్ వేసి దానిపైన ఒక చిన్న ప్లేట్ పెట్టి ఆ ప్లేట్ మీద ఈ కప్ కేక్స్ అన్నీ కూడా అరేంజ్ చేశాను. ఇవి కుక్కర్లో అరేంజ్ చేసి పైన ఒక మూత పెట్టి దాని మీద ఒక వెయిట్ పెట్టానండి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆల్మోస్ట్ 20 to 30 minutes నేను కుక్ చేసుకున్నాను. చూడండి ఎంత బ్యూటిఫుల్ యమ్మీ కప్ కేక్స్ రెడీ అయిపోయినాయి. సో మనం ఇంట్లో పిల్లలకి ఫ్రెష్ కేక్స్ చేసి ఇవ్వచ్చు అనమాట. సో బ్యాలెన్స్ ఉన్నవి ఇంకొక స్టవ్ మీద అరేంజ్ చేశాను. అవి కూడా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినాయి. మీరు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. 20 to 30 minutes లోపల రెడీ అయిపోతాయి. చాలా యమ్మీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. సో అదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.